మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దేవునికి ఉన్నటువంటి శక్తిని మనము చూస్తూ ఉన్నాం, లేదా దేవుడు చేయగలిగేటువంటి కార్యాలని మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఏమి చేయగలడు అంటే, ఆయనకున్నటువంటి శక్తి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ సమయంలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో నేను చూడలేదు, కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట, కృంగజేయువాడను లేవనెత్తువాడను ఆయనే. ఆయనే ఆయనే సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. ఆయనే శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనే ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు. ఎందుకంటే కృంగజేయువాడును లేవనెత్తువాడును. ఈ లోకంలో మనుషులు మనల్ని చేయటానికి చూస్తూ ఉంటారు. మనం పడిపోయినప్పుడు ఇంకా ఇంకా లేవకుండా ఉండటానికి, ఇంకా లోపలికి మనము వెళ్ళిపోవటానికి వారి మాటలు కానీ వారి పనులు కానీ ఆ విధంగా ఉంటాయి. మనం ఏదన్నా గుంటలో పడిపోయినప్పుడు వారు ఇంకా ఆ గుంటలోనికి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఏమంటున్నాడు? లేవనెత్తువాడను ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నావు, ఏ విషయంలో కృంగుదల, ఏ విషయంలో నువ్వు పడిపోయి లేవలేను అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, లేవనెత్తువాడు ఆయనే. ఆయనే మనల్ని లేవనెత్తేటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో మనము పడిపోయినా, ఆత్మీయంగా మనము పడిపోయినా, మన యొక్క పరిస్థితులను బట్టి ఏ విషయంలో మనం పడిపోయినా ఆయనే మనల్ని లేవనెత్తువాడు. ఎందుకంటే నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. యోసేపు జీవితాన్ని మనము చూసినప్పుడు ఆ యొక్క గుంటలోనికి తోయబడ్డాడు. అన్నదమ్ములు అందరూ కూడా అతన్ని ఆ యొక్క గుంటలోనికి తోసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఆ యొక్క గుంటలోంచి లేవనెత్తటానికి వారికి ఆలోచన ఇచ్చి అతన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, మనము ఏ విషయంలో కృంగిపోయినాం, ఏ విషయంలో మనము దిగులు చెందుతూ ఉన్నాం, మనము దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని లేవనెత్తువాడు. ఆయనే మనల్ని లేవనెత్తువాడు. ఈరోజు నీవు ఆత్మీయంగా పడిపోతూ ఉన్నావా? సరిగ్గా ప్రార్థన చేయలేదని, సరిగ్గా వాక్యం చదవలేకపోతున్నానని, పాటలు పాడలేకపోతున్నానని, ఆత్మీయంగా నేను ఎదగలేకపోతున్నానని ఆ యొక్క పడిపోయిన స్థితిలో ఉంటే ఆ స్థితిలోంచి ఆయన నిన్ను నన్ను లేవనెత్తుతాడు. ఈ లోకంలో మనకి కావలసినవి లేక కృంగిపోతూ ఉన్నవేమో, ఆర్థికంగా కృంగిపోతూ ఉన్నవేమో, వాటిలోంచి కూడా ఆయనే మనల్ని లేవనెత్తువాడు. ఈ మాటలు వింటున్న మనమందరము కూడా ఆయన శక్తి మీద నమ్మకం ఉంచి, ఆయన మాట మీద విశ్వాసం ఉంచి, ఆయన చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని ముందుకు మనము సాగినట్లయితే ఆయనే మనల్ని లేవనెత్తువాడు. ఆయనే మనల్ని లేవనెత్తువాడు. కాబట్టి ఈ మాటలలో యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుదాం. అలా సాగటానికి దేవుని కృప మనకి తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.